అంతా అయిపోయింది, రైతులు అయిపోయారు, ప్రజలు అయిపోయారు, మహిళలు అయిపోయారు, మొత్తం అయిపోయారు. ఇలా ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి భూముల మీద పడ్డాడు. ఏంది రేవంత్ రెడ్డి గారు ఏం చేద్దాం అనుకుంటారు తెలంగాణ రాష్ట్రాన్ని? కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో ప్రజలందరూ కూడా చిన్న పెద్ద ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, సినిమా వాళ్ళు కానివ్వండి, ఏ ఒక్కరూ కూడా నిశ్చింతగా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోయారు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎప్పుడైతే వచ్చిందో ఎవ్వరికీ నిద్ర లేదు. వచ్చిన మరుక్షణం నుంచి హైడ్రా పెట్టారు, అన్ని కూలదొబ్బారు, జనాలను రోడ్డు మీద పడేశారు. తర్వాత ఇంకేదో సినిమా వాళ్ళ మీద మొదలు పెట్టారు, వాళ్ళని అందరినీ రోడ్డు మీదకి ఇచ్చారు. అదే అయిపోయింది. ఇప్పుడు నిశ్చింతగా నిద్రపోతున్న ఇండస్ట్రీస్ మీద పడి ఇవి కూడా ప్రభుత్వ పరం చేసేసుకుంటాము, మీరేదో రోడ్ల మీదకి రండి అంటే ఊరుకునే పరిస్థితులు ఇవాళ రేపు లేవు. ఎందుకంటే ఏ రోజు కేసీఆర్ పేదల గురించే ఆలోచించాడు. పేదల పొట్ట కొట్టడానికి ఏ రోజు సాహసించలే, ముందుకు రాలే. ఎందుకంటే ఏమన్నా పేదలకు చేయదలుచుకుంటే ఎక్కడో తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్లు కట్టారు, ఎక్కడన్నా ప్లేస్ ఉంటే డబుల్ బెడ్రూమ్లు కట్టారు. అంతే తప్ప ఇలాగ ప్రజల మీద పడి ఖజానాకి తరలించుకుందామనే ఆలోచన ఏ రోజు కేసీఆర్ చేయలేదు. ఈ ప్రభుత్వం ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి. రోడ్లు వేయటం లేదు, రోడ్లు ఆగిపోయినాయి, చెత్త ఆగిపోయింది. ఇంకా కూడా చేయాల్సిన డెవలప్మెంట్స్ బోల్డ్ ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్స్ చేసిన అన్ని రోడ్లు కానీ, ఏమన్నా కట్టడాలు కానీ అన్ని ఆపడేశారు. ఈ అమీర్పేట వైపుకు చూస్తే బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాల్ ఉంది, దాన్ని కూడా ఆక్షన్కు పెడతామంటారు. 10% మిగిలి ఉంది. అది ఇంకా 10% ప్రభుత్వం కల్పించుకొని దాన్ని ఆచరణలోకి తెస్తే ఎంతో మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. దాన్ని ఆక్షన్ పెడతామంటారు. ఎక్కడన్నా ఖాళీ స్థలం కనపడితే ఇది దేనికి వచ్చింది, దీన్ని ఆక్షన్ పెడతామంటారు. అంతే తప్ప వేరే ఆలోచన లేదా? లేదంటే ఏదన్నా చిన్న బోర్డు ఎవరిదన్నా డోనర్ పెట్టుకున్న బోర్డు మీద కూడా పడుతున్నారు, దాన్ని కూడా వదలట్లే ఈ ప్రభుత్వం. కాబట్టి ఇది పిచ్చి ప్రభుత్వం, తుగ్లక్ ప్రభుత్వం. నా దృష్టిలో అయితే ఏం చెయ్యాలో తెలియక డెవలప్మెంట్ ఎలా క్లాసులు తీసుకోమనండి కేసీఆర్ గారి దగ్గర. అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండాలి, ఎట్లా చెయ్యాలి, జనాల్ని ఎలాగా ఇబ్బందులు పెట్టద్దు, జనాల్ని రోడ్ల మీదకి ఎలా తీసుకురావద్దు అనే దాని మీద వాళ్ళని విజ్ఞతతో ఆలోచించమనండి. ఎంతసేపు హై క్లాస్ వాళ్ళే, లో క్లాస్ వాళ్ళు మనుషులు కాదు, వీళ్ళని ఎక్కడికన్నా రోడ్డు మీద పడేయచ్చు అనుకుంటే జనాలు కూడా పిచ్చోళ్ళు కాదు. ఈరోజు మొత్తం జనాలు అందరూ చూస్తున్నారు, ప్రజలందరికీ తెలుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏంటి, ఇంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఏంటి. ఎంతసేపు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ మేమే చేస్తున్నాము, అప్పుడు ఎప్పుడో బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన శాంక్షన్స్ కూడా మేమే చేపిస్తున్నామని ఫోటోలు దిగుతున్నారు వాళ్ళు వచ్చి. అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఈ ఏరియాకి వచ్చి ఇండస్ట్రీస్ని ఇది చేస్తామంటే మేము కూడా ఖబర్దారు ఊరుకోం దేన్ని కూడా. ఇదే విషయానికి సంబంధించి ఈ రోజు ఇండస్ట్రియల్ ఏరియాలో మొత్తం హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ మల్టీ జోన్లు వస్తే, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వస్తే డెవలప్ అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. నిజంగా ఇండస్ట్రియల్ పక్కకు తప్పిస్తే ఏమన్నా ఇక్కడ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? చెయ్యమనండి, ఇండస్ట్రీస్ కూడా న్యాయం చేయమనండి, పంపించమనండి. ఇక్కడ మల్టీ కాంప్లెక్స్లో ఎందుకు రావాలి? పేదవాళ్ళు లేరా ఇక్కడ? పేదవాళ్ళకి ఇల్లు కట్టి ఇవ్వలేరా? ఇవ్వమనండి. మేము ఎక్కడ చూసినా పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లే కట్టించాము. అంతే తప్ప ఏదో ఇండస్ట్రీస్ స్థలం లాగేసుకుని మల్టీప్లెక్స్లు కడతామంటే మాత్రం ఊరుకోం. ఎందుకంటే మల్టీప్లెక్స్లు కట్టే ప్లేసులు చాలా ఉన్నాయి, అవి కట్టేవాళ్ళు కడతానే ఉన్నారు, వీళ్ళు సహకరిస్తానే ఉన్నారు. డబ్బులు వచ్చే ఇంకా మాకు ఆశ చావలేదు, మేమేమో ధనదాహంతో కొట్టుకుపోతున్నాము. ఇవన్నీ కూడా మల్టీప్లెక్స్లు కట్టించి మేము సగం వేసుకుంటాం, మీరు సగం వేసుకుంటాం అంటే ఊరుకునే పరిస్థితి ఈరోజు ప్రజల్లో లేదు. రైట్, ఇదే విషయానికి సంబంధించిన దాంట్లో ఒకటి క్లియర్ అమ్మా, మీరు ఎక్కడ ఏ ప్రాంతం సంబంధించి సనత్ నగర్ ఇక్కడికి వస్తారు? సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ. రైట్, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడ ఏమైనా జాగాలు ఉన్నాయా? లేవు కదా. మరి ఇప్పుడు ఇది నేను అదే చెప్తున్నాను. నేను చెప్పేది ఇవి ఇండస్ట్రీస్ని తరలించడం ఓకే, కొంతవరకు మంచిదే. వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి మాకు ఏం ప్రాబ్లం లేదు అంటే ఇండస్ట్రీస్ని తరలించండి. కానీ ఆ ప్లేస్ని ఏం చేయాలి? మల్టీప్లెక్స్లు కట్టకుండా డబుల్ బెడ్రూమ్లు కట్టండి. పేదవాళ్ళు కుప్పలు ఉన్నారు ఇక్కడ. సార్ చెప్పినట్టుగా ఎన్ని లక్షల మంది పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఎంతమందికి కల్పిస్తారో అంతమందికి అవకాశం కల్పించమని మేము కూడా అడుగుతున్నాం. మాకేమీ అబ్జెక్షన్ లేదు. కాకపోతే 40 కోట్లు ఉన్న ప్రాపర్టీని 6 కోట్లకి ఎవరికో అప్పచెప్తామంటే ఊరుకోం. గవర్నమెంట్ అక్వైర్ చేసుకోండి, మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియండి. పేదలకి ఏమైతే పేదలకు ఉపయోగపడుతుందో అవి చేయండి, మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మేము కూడా సహకరిస్తాం. దీని వెనుక కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే మేలు చేసే కుట్ర ఉంది, తర్వాత వాళ్ళకి సంబంధించిన కంపెనీలకే మేలు చేసే కుట్ర జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఎంతవరకు నిజం అనుకుంటుంది? ఎంతవరకు నిజం అంటే ఖచ్చితంగా ఇది 100కి 100% నిజం. ఇప్పుడు ఒకవేళ పేదలకు ఉపయోగపడే ఇవేమన్నా వచ్చినా, పథకాలు ఏమన్నా తెచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే ఉపయోగపడేలాగా చేస్తారు. మేము కూడా బహిరంగంగా వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాం.
మాకు కూడా మా ప్రజలు కూడా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రజాపాలన అంటే ఏంటి? అందరికీ సంబంధించిన ప్రజాపాలన అంటే ఇదే అగో పైన కాంగ్రెస్ క్యాంప్స్ వాళ్ళు. ప్రజాపాలన అంటే అందరికీ అందరూ ప్రజలే. కాంగ్రెస్ వాళ్ళు ఒక్కళ్ళే ప్రజలు కాదు. ఒక 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 ఫ్యామిలీలోనే ఒకళ్ళు కాంగ్రెస్ ఉంటారు, ఒకళ్ళు బీఆర్ఎస్ ఉంటారు, ఒకళ్ళు ఇంకేదో ఎంఐఎం ఉంటారు. కాకపోతే అందరికి కలిపి న్యాయం చేసిందే కరెక్ట్ ప్రభుత్వం. అది మేము ఏ రోజు కూడా విడదీసి పాలించలే. కేసీఆర్ గారు బీఆర్ఎస్ లో ఏ రోజు ఇది కాంగ్రెస్ వాళ్ళ ఇది బీఆర్ఎస్ వాళ్ళ అని ఆలోచించలే. అందరికీ సమన్యాయం చేశారు. ఇప్పుడు మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ లో ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారా? కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. పేదలు ఉంటారు. పేదలు అంతే. పేదలు అనేది ట్యాగ్. దానికి సంబంధించి మాట్లాడాలి ఏ ప్రభుత్వం అన్నా. దానికి సంబంధించి ఇది ఇదేంటది న్యాయం చెయ్యాలి. కానీ ఏ ఒక్కళ్ళో చేసే ఏ ఒక్కళ్ళకో అంటగట్టే ప్రయత్నం ప్రభుత్వం చెయ్యొద్దు. చేస్తే మేము ఊరికే చూస్తూ ఊరుకోం. రైట్.